తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నట్టుగా రాజకీయాలు వేడెక్కుతున్నాయన్నారు సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి. కరీంనగర్లో ఓ ప్రకటన విడుదల చేసిన ఆయన కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడిని ఖండించారు. పార్టీల మధ్య విమర్శలు తారాస్థాయికి చేరుకుని చివరకు భౌతిక దాడులకు చోటు చేసుకోవడం ఆందోళన చెందాల్సిన విషయమన్నారు. కౌశిక్ రెడ్డి కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ఆవులు కొట్లాడుకుంటే లేగల కాళ్లు విరిగినట్టుగా నాయకులు మంచిగానే ఉంటున్నారు. కార్యకర్తలు నలిగిపోయే పరిస్థితి నెలకొందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఉక్కుపాదం మోపకపోతే రాబోయే రోజుల్లో రాజకీయాలు సజావుగా సాగే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని దాడికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడి ఘటనపై జ్యుడిషియరీ విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతూ ఉన్నాయి. ఇప్పుడే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయన్నంత వేగంగా పరిగెడుతూ ఉన్నాయి. వరంగల్లో టీఆర్ఎస్ వాళ్ళు రైతు సంబంధించినటువంటి సమావేశం పెట్టి రైతు సంక్షేమ గురించి పెట్టామని చెప్పి అక్కడ మాట్లాడిన తీరంతా కూడా కేటీఆర్ ఒక మాజీ మంత్రిగా ఉండి బూతులు తిట్టేటువంటి పరిస్థితి ఆయన చేశారు. కౌంటర్గా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బండి సంజయ్ కేటీఆర్ని ఏదో విమర్శించిందని కౌశిక్ రెడ్డి బండి సంజయ్ని విమర్శించడం, బండి సంజయ్ కౌశిక్ రెడ్డి విమర్శించడం, ఇది ఈ బూతుల మాటలే దాటిపోయి ఇప్పుడు మళ్ళీ దాడులకు వచ్చే పరిస్థితి ఏర్పడింది. అందులో కరీంనగర్ గంగుల కమలాకర్ మరి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే కార్యాలయం దగ్గర కౌశిక్ రెడ్డి కారు పెట్టుకుంటే ఆ కారు మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి మరి అద్దాలు పలుకుంటే కాదు కారు దోషం చేసే స్థితి చూస్తూ ఉంటే కరీంనగర్ నడిబొడ్డుగా ఎమ్మెల్యే కార్యాలయం ముందట జరిగేటువంటి పరిణామాలు ఎక్కువైపోతున్నాయి. ఇవాళ చర్చించాల్సిన విషయం. అయితే ఆవులేవలు కొట్లాడుకుంటూ లాయల్కాలు ఎరుగుతున్నట్టుగా వీళ్ళు ఇప్పుడు నాయకులు మంచిగా ఉంటారు, కింద కార్యకర్తలు నలిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది నిజంగా చెప్పాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా ఇలాంటి దుశ్చర్యల మీద ఉక్కుపాదం